అరే చిన్నోడా ఇలా రారా. అబ్బా ఏంటి చెప్తున్నాను నేను పనిలో ఉన్నా. అరే పనులు అబ్బా నువ్వు పని చేస్తున్నావు నేనమ్మా. సరే కానీ పనులు మంచిగా పని చేస్తున్నారా లేదా చూసిరా. ఎప్పుడు నాకే పని చెప్తున్నావు, అన్నకి చెప్పట్లేదు. సరేలే చూస్తా. అరే చిన్నోడా ఇలా రారా. అబ్బబ్బా మంచి నిద్రలో ఉంటే ఎందుకు నన్ను అలర్చావు? అరే అన్న పొలానికి వెళ్ళాడు రా. నా దగ్గర ఉన్న చుట్టలు అయిపోయాయి, మళ్ళీ తెస్తావేమో అని పిలిచా. నాకు చాలా బాగా పనులు చెప్తున్నారు, నిద్ర పోనీయట్లేదు. చాలా కోపం వస్తుంది. నేను ఇంట్లో ఉండలేను, ఎక్కడికైనా పోతా. నా తండ్రి నన్ను వెళ్ళిపోతారా. అన్న ఏమైనా తిన్నావా? తిన్నట్టు వెళ్తున్నావు. ఇంకేంటి పోతాను అన్న, పొలానికే కదా. ప్రతిసారి పొలానికి కొంచెం వచ్చి కూర్చో. పంటలు ఎలా పెరుగుతున్నాయి రా. బాగా పెరుగుతున్నాయి. వ్యాపారం ఎలా జరుగుతుంది. బాగా జరుగుతుంది. సరే కానీ చిన్న ఒకసారి పిలుస్తురా. సరే అదే చిన్నోడా నాన్న పిలుస్తున్నాడు రారా. కిందకే ఫేస్ కనపడాలి. అబ్బబ్బా స్టార్ట్ చేసావా? ఏదో ఒకటి చెప్తావు. నా వల్ల కాదు నాన్న, నీ ఆస్తిలో సగం నా వంతు ఇచ్చేయి. నేను ఇక్కడ హ్యాపీగా ఉండలేను. నువ్వేమో ఇల్లు పని అంటూ ఇంట్లోనే కట్టి పడేస్తావు. ఏంట్రా నాన్నతో భయం లేకుండా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ మాటలకి నాన్న ఎంత బాధపడతాడో నీకు తెలుసా? మాత్రం పెద్దోడా, నాకు చిన్నోని బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకని ఈరోజు నా ఆస్తిలో సగం వాటా వాడికి ఇచ్చేస్తున్నా. ఇదిగోరా చిన్నోడా, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. డబ్బులు చాలా విలువైన, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకు. నాకు తెలుసులే నాన్న. సరే కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. మంచి నాన్న. ఏంటి నాన్న బయటకి అలా చూస్తున్నావు? నిన్న చిన్నోడు కోపంతో వెళ్ళిపోయాడు కదరా, వాడు మళ్ళీ తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నా. వస్తానులే నాన్న, బాధపడకు. అబ్బా, చాలా ఆకలేస్తుంది. అన్నయ్య ఇక్కడ దారిలో ఏమైనా టిఫిన్ షాప్ ఉందా? నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. పదమ్మా. ఏమేమి ఉన్నాయి? 2 ప్లేట్లు బొండా ఇచ్చేసి. టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఎంత అయింది? ఒక ప్లేట్ 1 రూపీ. పర్లేదన్నా నేను ఇస్తా.
పెట్టరా అరే అది ఇట్లా పెట్టుకోరా కిందకి పెట్టరా ఆ మొక్కలు కనపడం నీది ఇక్కడ వరకు పెట్టు కిందకి పెట్టుకోరా వచ్చేసారా? ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు కొంచెం సేపే ఉంటాను. నా పాపకి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. చాలా పైసలు అయితే టెన్షన్ పెడుతున్నారు. ఇవి ఉంచుకో. థ్యాంక్ యూ. ఎందుకు? సరే ఇవి తీసుకోండి, ఇష్టం వచ్చింది కొనుక్కో. ఈరోజు మనం అందరం మూవీకి వెళ్దాం. అరే ఇటు చూడు అరే ఇటు చూడరా అనికి చిన్నవాడు చాలా సంతోషంగా ఆనందంగా రోజులు గడిపాడు. కొంతకాలం అయిన తర్వాత చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది, అలాగే ఫ్రెండ్స్ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. చివరిగా ఈ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు ఆకలితో ఉంటూ ఎంతగా వేదన పడ్డాడో ఒకసారి చూద్దాం. బాగా ఆకలేస్తుంది. నేను ఎలాగైనా ఒక పని చూసుకొని డబ్బులు సంపాదించాను. అన్నయ్య ఎక్కడైనా పని ఉందా? నీకు ఏమైనా పని ఉందా? మా ఇంట్లో పనులుండే వెళ్తావా? ఏంటనన్నా? సరే తీసుకుని వాటికి అమ్మ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను చాలా తప్పు చేశాను. నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నేను ఇక్కడ ఆకలితో ఉన్నా. నా తండ్రి దగ్గర నేను కొడుకున్న తర్వాత లేదు. వాళ్ళ పని వాళ్ళలో ఒక పనివాడిని నన్ను పెట్టుకోమని అడుగుతా. చిన్నోడా నన్ను క్షమించు నాన్న. నేను చాలా తప్పు చేశాను. నీ కొడుకుగా నా తర్వాత లేదు. ఈ పని వాళ్ళలో ఒక పనివాడిగా నన్ను పెట్టుకో. నిక్కీ నా చిన్న కొడుకుకి కొత్త బట్టలు, కొత్త చెప్పులు, ఒక ఉంగరము సిద్ధం చేసి పెట్టు. నిక్కీ ఏంటి ఇంట్లో ఈ హడావిడి? సరే పో. అరే పెద్దోడా బయటనే నుంచున్నా ఏంట్రా లోపలిలో నేనా? దారా ఎందుకు లోపలికి రావట్లేదు నువ్వు? నాన్న నువ్వు చెప్పిన మాటలన్నీ నేను వింటాను, కానీ నాకు ఎప్పుడూ ఇలా విందు చేయలేదు. చిన్నోడు రాగానే ఇలా విందు చేస్తున్నావు. అరే నా ఆస్తి మొత్తం నీదేరా.
తప్పిపోయిన